1994 సంవత్సరంలో గుంటూరు దగ్గర గోరంట్ల అనే గ్రామంలో జన్మించారు. వారి తండ్రి తాడిపల్లి వెంకటప్రకాష్ గారు, తల్లి హనుమాయమ్మ గారు. వారి చిన్నప్పటి నుంచి పుట్టినప్పటి నుంచి కూడా వారి ఉపవాస, తపస్సు, పూజలు, దేవుళ్ళు అంటేనే మరి ఎక్కువ ఇష్టంగా ఉండేది. నా ఈ 10వ సంవత్సరంలో ప్రయాణమైంది. అప్పటి నుండి ఎక్కువగా సంధ్యావందనం గాయత్రి మీదనే ఉండేది వారి మనస్సంతా కూడా. మరి 11వ సంవత్సరంలో ఒక గురువు గారు బాలామంత్రం ఉపదేశం చేశారు. అప్పటి నుంచి బాలా మంత్ర జపాన్ని ఎక్కువ విధి విరామం లేకుండా పగల తపస్సు చేస్తూనే ఉండేవారు. అలా 20 సంవత్సరాలు తపస్సు చేసి తపస్సు చేసిన సమయంలో రాత్రిపూట ఆ బాల 5 సంవత్సరాల పిల్లలు వచ్చి ఆయన ఒళ్ళో కూర్చోంది. మరి ఆ సమాధి నుంచి బయటకు వచ్చేప్పటికి ఒళ్ళో కూర్చోంది ఆవిడ. ఆమె తీసుకుని ఇంట్లో ప్రవేశించారు. అప్పటి ఆమె ఎప్పుడు ఇంట్లోనే తిరుగుతూ ఉండేది. ఇప్పుడు కూడా తిరుగుతూనే ఉంటుంది ఇంట్లోనే. ఆ బాల ఉపాసన చాలా కొన్ని కోర్టు తపస్సు చేశారు ఆయన. అంతేనే ఎప్పుడు వెంబడి ఉండేది. ఆయన ఎక్కడైనా బయటికి వెళ్తుంటే ఆయన వెంబడి పరిగెత్తు వెళ్తుంటే చిన్నపిల్ల ఇంట్లో ఉండమని చెప్తుంటే ఉండేది కదట. అట్లా ఉపాసన పెరిగి ఈ బాల ఇంట్లో గాలంట అలా ఉపాసన పెరిగి ఇప్పుడు దేవతలందరూ కూడా ఆయన వెంబడి తిరుగుతూ ఉండేవాళ్ళు. ఈ దేవతల్లో ఎవరికి అనుమానం వచ్చినా కూడా వచ్చి ఆయన దగ్గర వచ్చి సర్వ సందేహాలు తీర్చివెళ్తూ ఉండేవారు. ఎప్పుడు దైవికమైనటువంటి చింతనే కానీ ఆలోచన కానీ మరో ఆలోచన ఉండేది కాదు వారికి ఎప్పుడు కూడా. మరి బ్రాహ్మణ ధర్మంలోనే ఉంది. బ్రాహ్మణుడు ఏ రకంగా నడవాలో, ఏ రకంగా ప్రవర్తించాలో, తపస్సు చేయాలో ఏ స్థితిలో వరకు అలాగే ఉంటుంది. 96 సంవత్సరాలు జీవించి చివరి 96వ సంవత్సరంలో ఆ అమ్మవారి సాన్నిధ్యానికి చేరారు. ఆయన ఎప్పుడు కూడా ఆయన 96 సంవత్సరాల జీవితంలో కష్టసుఖాలను రెండింటినీ సమానంగా చూసుకుంటూ ఉండేవారు. సుఖం వచ్చిందని పొంగేవారు కాదు, కష్టం వచ్చిందని కుంగేవారు కాదు. మరి ఏ స్థితిలో నడుస్తూ వాళ్ళ తండ్రి గారు వాల్మీకి రామాయణం 24,000 పద్యాలు, శ్లోకాలు 24,000 పద్యాలుగా రామరామస్వామి పేరుతో రచించారు. దానిలో ఉత్తరాఖండ్లో 6,000 పద్యాలు మిగిలిపోతే వారు పోయే సమయానికి ఆ పద్యాలు వీరే పూర్తి చేసి ప్రింట్ చేయించి పుస్తకాలు పంచిపెట్టి తర్వాత దత్తభాగవతం అనే ఒక గ్రంథం రాశారు. దత్తాత్రేయ స్వామి చరిత్ర. తర్వాత ఇంకా చాలా గ్రంథాలు రాశారు. అవన్నీ కొన్ని ప్రింట్లో ఉన్నాయి, కొన్ని లేవు. గ్రంథాలలో ఇప్పుడు ప్రింట్ చేసి అక్కడికి ఎవరికైనా కావాల్సిన వాళ్ళందరూ ఉచితంగా పంచిపెడుతున్నాం. అందరూ చదువుకుంటున్నారు. దేవతలందరూ ఎప్పుడు కూడా వారిని చూసుకోవడానికి వచ్చిపోతూ ఉండేవాళ్ళు. అమ్మవారు చూసిపోతూ ఉండేది. ఎందుకు వచ్చామంటే